తర్వాత 4 ఏళ్ల తర్వాతను అంటే అదే. ఇక్కడ ఈలోపు ఎంఏ చేశాను ఇట్లాగా అంటే ప్రైవేట్గా ఎంఏ చేసుకోవడం ఇట్లా చేసుకున్నాం పీజీ జర్నలిజం చేయడం కానీ ఇట్లాంటి అంటే అది ఏది ఉద్యోగం చేస్తా సంపాదించుకోవడం ఇక్కడ వచ్చేటప్పటికి అట్లా సాధ్యం అవుతుందా ఇవాళ రోజున నాలాంటి వాళ్ళం ఎంత ఇబ్బంది పడ్డాము చదువులకి ఫీ అనేది చదవలేకపోయాం కోరుకున్న చదువు చదవలేకపోయాం ఫీజు రియంబర్స్మెంట్ ఉంటే నేను కూడా చదివేవాడిని ఇవాళ రోజున అట్లాంటి ఫీజు రియంబర్స్మెంట్ వల్ల ఎన్ని లక్షల మంది అయ్యారండి అంతకుముందు ఇంజనీర్ అంటే బలిసినోడిళ్ళకి సంబంధించినటువంటి వాడికి మాత్రమే ఉన్న అర్హత లేదా విపరీతమైనటువంటి విపరీతమైనటువంటి చదువుతో బాగా పేదరికం నుండి వచ్చినటువంటి స్టూడెంట్స్లో కోటికి ఒకళ్ళకి వచ్చి ఉండేదేమో ఛాయిస్ అది కూడా మళ్ళీ ఫీజులు రెగ్యులర్ చదువుకోవడానికి అయ్యేటటువంటి ఖర్చులతో ఆగిపోయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఆ రోజులు ఇవాళ అంత దాతృత్వం కూడా తక్కువ అప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో అలాంటి రోజుల నుంచి తర్వాత ఇతను రోడ్డు మీద తిరగబట్టినే కదా వాళ్ళు ఫీజుల గురించి ఇబ్బంది పడుతున్నామని చెప్పబట్టినే కదా ఫీజు రియంబర్స్మెంట్ అట్లాగే హాస్పిటల్కి వెళ్ళడం అంటే ఏంటండి ఆ రోజున నరకం కదా ఎంత డబ్బులు అవుతాయి ఇవాళైనా అంతే కదా ఆ రోజుల్లోనూ అంతే అంటే హాస్పిటల్కి వెళ్తే డబ్బులు అవుతుంది కాబట్టి రోగాలు మొదలు పెట్టుకునేదే పేదరికం తీసుకు చచ్చిపోతారండి ఇప్పుడు రోజు చుట్ట తాగేవాడికి లోపల దెబ్బతింటది లంగ్స్ ఇవన్నీ స్టార్టింగ్ డేస్లోనే డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ ఇస్తే తగ్గుతుంది కానీ హాస్పిటల్కి వెళ్తే 100లోనే ఫీజు ఆ రోజునైనా సరే ఇన్పేషెంట్ అంటే వేలల్లో కట్టలేక మా అబ్బాయి కట్టలేడు మా అమ్మాయి కట్టలేదు ఎవరు కడతారు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళడం గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళు ఇన్పేషెంట్ ఎక్కడ ఉంటుంది ఎంత అవకాశం ఉంది అక్కడ ఎంత జాగ్రత్తగా చూస్తారు వాళ్ళు ఎంతవరకు ఏంటంటే ఇక చావు బతుకుల మధ్య నుండే చేర్చుకునే వాళ్ళదే సరిపోతుంది వాళ్ళకి కాబట్టి వీళ్ళకి ఏదో మందులు ఇస్తారు ఆ మందులు అక్కడ నాణ్యమైనవి ఉండేవా